ఆదిలాబాద్ లో ప్రతిపాదిత ఇండస్ట్రియల్ కారిడార్ ఎయిర్పోర్ట్ భూముల వ్యవహారంపై పొలిటికల్ వార్ అయితే పీక్స్ కి చేరుకుంటుంది. ఒకరు అవినీతి చిట్టాతో కోర్టుకి ఈడుస్తామంటుంటే మరొకరు అభివృద్ధిని అడ్డుకుంటే ఊరుకోబోమంటూ వార్నింగ్ ఇస్తున్నారు. మాజీ మంత్రి జోగు రామన్న, ఎమ్మెల్యే పాయల్ శంకర్ మధ్య నడుస్తున్న ఈ పొలిటికల్ వార్ ఇప్పుడు జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో దశాబ్దాలుగా పెండింగ్ లో ఉన్న ఎయిర్పోర్ట్ నిర్మాణం, అలాగే భీంపూర్, తాంసీ, తలమడుగు మండలాల్లో ప్రతిపాదించిన 11,000 ఎకరాల ఇండస్ట్రియల్ కారిడార్ చుట్టూ ఇప్పుడు రాజకీయ దుమారం రేగుతోంది. సీఎం రేవంత్ రెడ్డి ఎయిర్పోర్ట్ భూమి పూజకు తేదీలు ప్రకటిస్తూ ఇండస్ట్రియల్ కారిడార్ కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో జిల్లా ప్రజల్లో ఆశలు చిగురించాయి. అయితే ఈ ప్రాజెక్టుల వెనుక పెద్ద భూతంతా సాగుతోందని మాజీ మంత్రి జోగు రామన్న ఆరోపణలతో ఇప్పుడు పొలిటికల్ హీట్ పెరిగింది. గతంలో ఈడీ అటాచ్మెంట్ లో ఉన్న 4,500 ఎకరాల భూములను కొల్లగొట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి ఎమ్మెల్యే పాయల్ శంకర్ సిద్ధమయ్యారు అనేది జోగురామన్న ఆరోపణ. ఇండస్ట్రియల్ పార్క్ పేరుతో ఎమ్మెల్యే తన బినామీల ద్వారా ఇప్పటికే 150 ఎకరాలు సొంతం చేసుకున్నారని ఆరోపించారు. ఎయిర్పోర్ట్, ఇండస్ట్రియల్ కారిడార్ పేర్లతో రైతుల భూములు లాక్కుంటున్నారని మండిపడ్డారు. భవిష్యత్తులో ఈ వ్యవహారంపై కోర్టు మెట్లు ఎక్కక తప్పదని పాయల్ శంకర్ అవినీతి చిట్టా మొత్తం బయటపడతానని జోగురామన్న హెచ్చరించారు. నేను ఇండస్ట్రియల్ కారిడార్ పేరు చెప్పడం, ఎయిర్పోర్ట్ పేరు చెప్పడం, డబ్బులు సంపాదించుకోవాలనేటటువంటి అదొక దొంగ అవతారం ఎత్తిండు ఆయన. రేణుకా సిమెంట్ ఫ్యాక్టరీకి అడ్డం పడ్డాడు ఎవడు? నువ్వే కదా. మరి ఆయన అడ్డం పడ్డాడు నువ్వే. 40 లక్షల రూపాయలు నష్టపరిహారం కావాలన్నా నువ్వే. ఈ లాగిరికి ఎన్ని లక్షలు ఇప్పించారు? 8 లక్షలు ఇప్పించారు. జోగురామన్న ఆరోపణలపై ఎమ్మెల్యే పాయల్ శంకర్ అదే తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఆదిలాబాద్ జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం పార్టీలకు అతీతంగా కష్టపడుతుంటే ఓర్వలేకపోతున్నారని ఆయన మండిపడ్డారు. గతంలో మంత్రిగా పనిచేసిన జోగురామన్న ఎయిర్పోర్ట్, ఇండస్ట్రియల్ కారిడార్ కోసం ఎలాంటి ప్రయత్నమూ చేయలేదన్నారు. విమానాశ్రయ నిర్మాణాన్ని, ఇండస్ట్రియల్ కారిడార్ ను అడ్డుకోవడానికి బీఆర్ఎస్ కుట్రలు చేస్తోందని, తాను గతంలోనే అమ్ముకున్న భూములపై కూడా వివాదం సృష్టిస్తూ బురద జల్లుతున్నారని మండిపడ్డారు. ఇలాంటి తాటాకు చెప్పుళ్లకు తాను భయపడే ప్రసక్తే లేదన్నారు ఎమ్మెల్యే పాయల్ శంకర్. తెలివిలేని తని నువ్వు ఎట్లా మంత్రి చేసినావో, ఎట్లా 4 సార్లు ఎమ్మెల్యే ఉన్నావో ఇక అది నీకు విఘ్నతకే వదిలేస్తా. ఈడీ ఆఫీసులో ఈడీకి అటాచ్మెంట్ ఉన్నటువంటి భూములని పాయల్ శంకరు అమ్మేస్తున్నాడు. పాయల్ శంకర్ ఏదో గోలమాలు చేస్తున్నాడు అంటావు. ఈడీకి కంప్లైంట్ నీకు తెలివై, నీకు ఈడీ ఆడ ఉంటుంది తెలియదు, నీకు రూల్స్ తెలివై, నీకు రెగ్యులేషన్స్ తెలివై. ఇయ్యల్లటికి మాజీ అయిపోయిన తర్వాత కూడా నీ ఫోన్లలో రికార్డులు చేసిన మందిని నీకు కావాలంటే 4 రికార్డులు పంపిస్తా. ఇవ్వాలకి ఇప్పుడు డబ్బులు కావాలని వేధిస్తున్నావు కదా. ఎక్కడైనా ఏ ఒక్క వ్యాపారి దగ్గర పాయల్ శంకర్ 10 రూపాయల చందా అడిగినట్టు నాకు ఇక చెప్పగలిగితే నేను అసలు రాజకీయాల్లో ఉంటా. మరోవైపు జిల్లాలో లభించే సున్నపురాయి, పత్తి, మ్యాంగనీస్, సోయాబీన్ పంటల ఆధారిత పరిశ్రమలకు ఈ ఇండస్ట్రియల్ కారిడార్ కేంద్ర బిందువు కానుంది. అయితే ఈ ఇండస్ట్రియల్ కారిడార్ తో తమకు నష్టం జరిగితే ఊరుకోమంటున్నారు రైతులు. కొత్తగా ఇండస్ట్రియల్ పార్క్ అని చెప్పారు. సంతోషమే, ఇండస్ట్రియల్ పార్క్ వస్తే సంతోషమే, మేము అద్దనట్లేదు. కానీ దాంట్లో రైతులు నష్టపోకూడదు. అదేవిధంగా రైతులు నష్టపోకుండా రైతులకు సంబంధించిన రైతు ఆధారిత ఇండస్ట్రీలు రావాలి, రైతులకు లాభం జరిగే ఇండస్ట్రీలు రావాలని ఖచ్చితంగా మా తరఫున మేము కోరుకోవడం జరుగుతున్నది. మొత్తానికి ఇండస్ట్రియల్ కారిడార్, ఎయిర్పోర్ట్ భూముల పంచాయతీ ఆదిలాబాద్ లో జోగురామన్న వర్సెస్ పాయల్ శంకర్ గా మారి పొలిటికల్ హీట్ పెంచుతోంది. ఒకరు అవినీతి చిట్టాతో కోర్టుకు ఈడుస్తామంటుంటే మరొకరు అభివృద్ధిని అడ్డుకుంటే ఊరుకోబోమని హెచ్చరిస్తున్నారు. మరి ఈ పొలిటికల్ వార్ ఇంకా ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి.